మన గార్డెన్లో ఆకుకూరలు చూసారా ఎంత బాగా వచ్చాయో. మంచి బుకేలాగా ఉంది చూసారా. మొత్తం గ్రో బ్యాగ్ మొత్తం ఆక్రమించేసింది. ఇక్కడ చూసారా ఈ టబ్ చైర్లో కూడా నేను పెట్టాను. టబ్ చైర్ పోయింటే చూసారా ఇట్లా అడుగు బాగాన పోయింటే నేను మొక్కలకు ఉపయోగించాను. ఈ రెండు ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తున్నాయి. వేసవి కాలంలో ఆకుకూరలు చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఆకుకూరలు పెంచుకోండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆకుకూరలు. వారంలో రెండు తుళ్ళు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా హార్వెస్ట్ అయితే చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఆకుకూరలు ఉన్నాయి, హార్వెస్ట్ అయితే చేసుకుందాం. చాలా బుషిగా ఎంత బాగా వచ్చింది చూసారా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఆకుకూరలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం. వేసవి కాలంలో చాలా బాగా వస్తాయి ఆకుకూరలు పెట్టుకుంటా ఉంటే. ప్రతి ఒక్కరూ ఆకుకూరలు పెంచుకోవాలా. ఆర్గానిక్ ఆకుకూరలు పెంచుకోవడంలో చాలా హెల్త్ కూడా చాలా మంచిది. ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూసారా ఆకుకూర. గంగకోలి కూర కూడా ఉండదు దీంట్లోనే. ఇవే పడి మొలుస్తూ ఉంటాయి. గంగకోలి కూర మనం ఎరువు తెచ్చుకుంటాం కదా, అప్పుడు వచ్చిందనమాట. ఎరువులో వచ్చింది. ఇంక అప్పటి నుంచి మన గార్డెన్లో ఉంది. ఈ ఆకుకూర అయితే మనము 18 సంవత్సరాల నుంచి పెంచుతున్నాం. ఈ కమ్మాలాకు 18 సంవత్సరాల నుంచి ఉంది ఆకుకూర. ఎంత బాగుంది. ఈ టప్ చైర్లో కూడా ఉంది. మొత్తం హార్వెస్ట్ అయితే చేసుకుందాం. సరే ఎంత బాగుందో. చాలా చాలా బాగా హైట్ కూడా వచ్చింది. నేను వాటర్ బాగా ఇచ్చాను అనమాట నేను, అందుకే సరే. ఇంతైతే వచ్చింది చూసారా. మనం వేర్లతో కూడా హార్వెస్ట్ అయితే చేసాము. ఇంత బాగా వచ్చింది కదా. దీంట్లో మాత్రం పళ్ళెం నిండిపోయింది. ఇదంతా మనం ఏర్లని ఇలా కత్తితో కట్ చేసేస్తాను. మొత్తం ఇలా కట్ చేస్తే సరిపోతుంది ఏర్లతో. చాలా బాగా ఉందన్నమాట మన గార్డెన్లో ఆకుకూర. చాలామంది అడుగుతూ ఉంటారు టేస్ట్ చాలా బాగుందని. మనకు ఆకుకూరలు కూడా అమ్మడానికి వస్తూ ఉంటారు గంపలలో. ఇప్పుడు కూడా గంపలు వచ్చేస్తాయి, మార్నింగ్ వచ్చేస్తారనమాట అమ్మడానికి. చాలా లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్ కాడలు. ఇట్నే మనం తాలింపు చేసుకుంటే సరిపోతుంది. బాగా లేతగా ఉన్నాయి కదా ఫ్రైకి. నేను తర్వాత కట్ చేస్తాను.
చూసారా మొత్తం లేట్ అయిపోతుంది కదా, తొందరగా కట్ చేసేస్తాను. ఈ కాడలు అవి ఇంకా 2 నేతి బీరకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం కట్ చేసుకుంటాం. చాలా లేతగా ఉన్నాయి ఆకుకూరలు, బాగా సిజర్ ఇట్లా పెట్టి కట్ చేస్తే బాగా తెగుతున్నాయి అన్నమాట. మళ్ళీ కిందికి తీసుకెళ్ళినామంటే ఏర్లు అంతా మట్టి అంతా ఉంటుంది. ఈ ఎండాకాలంలో మనం పాట్ మిక్సింగ్ కలిపి పెట్టుకుంటే జూను ఆ మధ్య మళ్ళీ మనం మొక్కలు పెట్టుకోవచ్చు. నేను లేయర్ మెదడులో నేను పెట్టాను, అందుకే ఇంత బాగా వచ్చాయి అన్నమాట. ఒక పళ్ళెం అయితే మనకు నిండిపోయింది చూసారా, ఇంకా ఉన్నది. ఇంకొక టబ్లో మాత్రం ఉందన్నమాట, చూపిస్తాను. ఫోన్ అయితే పడిపోయింది అనమాట, తీస్తా అంటే ఇదిగోండి చూసారా, ఇది కూడా ఉంది. ఇదే ఫోన్ అయితే కింద పడిపోయింది, బోలా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. అందుకే వీడియో తీసే వాళ్ళు ఉంటే ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ హార్వెస్ట్. ఒకటైతే సీడ్స్కి అయితే వదిలాను, నేను వదలలేదు, అది మిస్సింగ్ అయిపోయింది అనమాట. ఎలాగో కోతులు చూడలేదు, చాలా పెద్దది ఉంది. ఒకవేళ కోతులు ఉంచితే నేను మీకు చూపిస్తాను. ఇంట్లో ఒక 2 ఉన్నాయి చూసారా. ఇది ఫస్ట్ పెట్టిన అయితే పేరు, మళ్ళీ పిందులు అయితే వస్తున్నాయి. కోత అయితే ఇలా తుంచుతాయి అన్నమాట. నీవు మనం జాగ్రత్తలు చేసుకోవాలా. పచ్చడి కోసం, అదే చట్నీ కోసం కొన్ని పచ్చి టమోటాలు ఉన్నాయి, హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. కాయలేమో గుత్తులు గుత్తులుగా మనకు కాస్తున్నాయి. ఇవి సరిపోతాయిలేండి, ఇంట్లో కొన్ని ఉన్నాయి. కోసి పెట్టినాయినా కానీ పచ్చడి చేయను కూడా లేదు. కొంచెం పుదీనా కూడా నేను హార్వెస్ట్ అయితే చేసుకుంటాను. చూసారా ఎంత బాగుందో పుదీనా. ఊరికి తీసుకెళ్దామని హార్వెస్ట్ అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, పుదీనా హార్వెస్ట్ అయితే చూపించడం లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.